హే హాయ్ గైస్. సో నేను ఇప్పుడు ఏ మూవీ రివ్యూ చెప్పబోతున్నాను మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో వెల్కమ్ టు సిద్ధూస్ తెలుసు కదా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ రోజు చూశాను అండ్ నాకేమనిపించింది అంటే మూవీ చూశాక ఇది ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. కొంచెం బోల్డ్నెస్ ఉంటుంది అండ్ చాలా చాలా లెందీ మెచ్యూర్డ్ కన్వర్జేషన్స్ ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఈ కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఆన్ పాయింట్, క్లారిటీ, క్లియర్గా ఉంటాయి. సిద్ధు చెప్తూ ఉంటాడు ఈ కన్వర్జేషన్స్, ఈ మాటలన్నీ. సో చాలా క్లియర్ గా ఉంటాయి. ఎక్కడ లొల్లి పంచాదిరి ఇట్లాంటివి సోది సొల్లు ఇట్లా ఏముండయి, మొత్తం ఆన్ పాయింట్ ఉంటది. సో అది మాత్రం చాలా బాగుంటాయి మూవీలో ఆ కన్వర్జేషన్స్ అన్ని. అండ్ సో మూవీలోకి వెళ్లే ముందు ఇది కొంచెం ఏజ్ లిమిట్ చూసుకొని వెళ్ళండి అమ్మా, ఎందుకంటే 18 to 35 ఏజ్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, కళ్ళు మూసుకొని వెళ్ళండి, చూడొచ్చు. అండ్ లైక్ 35+ ఆర్ లైక్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు, అండ్ మేము ఓపెన్ మైండెడ్ కాదు, మాది బ్రాడ్ మైండ్ కాదు, అండ్ ఇట్లా ఇట్లాంటివి మేము ఎంకరేజ్ చేయం, ఇట్లాంటివి నడవవు మా దగ్గర, ఇట్లా ఇట్లా చెత్త పంచాయతీలు, ఇట్లా ప్రెసెంట్ జనరేషన్ ఏంది ఇట్లా ఖరాబ్ అయిపోయింది, మనుషులు మొత్తం ఖరాబ్ అయిపోయినారు సొసైటీలో, ఇట్లా థాట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మూవీ సింపుల్గా ఇగ్నోర్ చేసండి. ఎందుకంటే మీరు ఈ మూవీకి వెళ్తే మీకు అసలు ఎక్కదు, మీకు నచ్చదు, అండ్ మనీ కూడా బొక్కే. సో అది. అండ్ కమింగ్ టు ద స్టోరీ, ఫస్ట్ ఆఫ్ అయితే అసలు చాలా పేసీగా ఉంటుంది. లైక్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. లైక్ మెట్రో ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ సీన్స్. సో అప్పుడే ఇంత దూరం వచ్చేసామా స్టోరీలోకి అన్నట్టు ఉంటుంది. సో ఎక్కడ బోర్ కొట్టదు, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి. అండ్ ఈ మూవీ మొత్తం సీరియస్ టోన్లో వెళ్తుంటుంది. లైక్ సిద్ధు మొత్తం చాలా సీరియస్గా, ఇదిగో ఇలానే ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా సీరియస్గా, చాలా క్లియర్గా ఆ కన్వర్సేషన్స్ చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. సో ఎటువంటి ఫన్ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఫన్ యాంగిల్ మాత్రం వైవా హర్ష నుంచి బాగా లాగారు. సో తన వన్ లైనర్స్, డైలాగ్ డెలివరీస్ అండ్ ఆ డైలాగ్స్ అంతా చాలా ఫన్నీ వేలో చెప్పడం వల్ల అక్కడ కామెడీ జనరేట్ అవుతుంది. ఆయన ఏ ఏ సీన్ లో వస్తే ఆ సీన్ లో కామెడీ డెఫినెట్ గా ఉంటుంది, నవ్వుకుంటారు. సో అది ఫన్ పార్ట్. అండ్ సో మూవీ మొత్తం రివాల్వ్ అయ్యేది 3 క్యారెక్టర్స్ చుట్టూ. ఒకటి సిద్ధు అండ్ రాశికన్న అండ్ శ్రీనిధి శెట్టి. సో వీళ్ళు ముగ్గురే ఈ మూవీ హార్ట్ అండ్ సోల్. అండ్ మెయిన్ అయితే సిద్ధు మాత్రం తన యాక్టింగ్ తో చింపేశాడు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఒక ఆల్ఫా మేల్ యాటిట్యూడ్ తో, ఒక ఈగోయిస్ట్ పర్సన్ గా, అండ్ ఒక ఉమెన్ కి మన ఫీలింగ్స్ తెలియకూడదు, వాళ్ళు మనం కంట్రోల్ చేయొద్దు, మనం ఇట్లానే ఉండాలి, మనం తగ్గొద్దు వాళ్ళ ముందు అన్నట్టుగా ఆయన యాక్టింగ్ మాత్రం ఆన్ పాయింట్ ఉండే. సో క్రేజీ యాక్టింగ్ బ్రదర్. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది, కొన్ని సీన్స్ లాగ్ అయ్యేమో అనిపించింది, బట్ బోర్ అయితే కొట్టలే. అండ్ క్లైమాక్స్ లో ఈ మెచ్యూర్డ్ కన్వర్జేషన్ డైలాగ్ ఏదైతే ఉందో అదైతే వర్కౌట్ కాలే అనిపించింది నాకు బేసిక్ గా. సో ఆ పాయింట్ ఇంకా కొంచెం బెటర్ గా ఉండాల్సింది క్లైమాక్స్ లో ఆ కన్వర్జేషన్. సో అది తప్ప మిగతా అంత మూవీ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. నేను త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను, ఎంటర్టైన్ కూడా అయ్యాను. అండ్ డెఫినెట్ గా మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు. జస్ట్ గో విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ మీ బడీస్, మీ బాయ్స్ తో వెళ్ళిపోండి, మీ ఫ్రెండ్స్ తోటి. సో మూవీ మీకు నచ్చుతుంది. అండ్ నచ్చితే కామెంట్ పెట్టండి, నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. అండ్ ఏజ్ లిమిట్ గురించి మాట్లాడినందుకు సారీ. మీరు మేము ఓపెన్ మైండెడే, మేము ఇప్పుడు సొసైటీ మారిపోయింది, సో మనము మారాలి, జనరేషన్ మారింది, మనము మారాలి. ఇలాంటి స్టోరీస్ జరుగుతున్నాయి బయట రియల్ లైఫ్ లో కూడా. సో అలా యాక్సెప్ట్ చేయగలిగితే రియాలిటీని, డెఫినెట్ గా మీరు ఈ మూవీని చూడొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో మొత్తం ఫ్యాక్ట్స్, ప్రెసెంట్ జరుగుతున్న జనరేషన్ లో ఫ్యాక్ట్స్ లానే ఆ చూపించారు. సో అండ్ దట్ టు ఒక ఫీమేల్ డైరెక్టర్ లైక్ నీరజ కోన, ఒక లేడీ సందీప్ రెడ్డి వంగ టైప్ ఉన్నారు తను. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత డెబ్యూట్ డైరెక్టర్. సో చాలా బాగా తీశారు. అండ్ యా, యాక్టింగ్ కూడా అందరు బాగా చేశారు. అండ్ ఫన్ కూడా ఉండే అక్కడక్కడ. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో నా రేటింగ్ వచ్చేసి 3/5. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్.